హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్కారం రజనీ గారు. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? ఆయనమ్మ. అయితే ఇప్పుడు కోర్టు మూవీ చూశారు, అందులో మీకు ఒక పాయింట్ బాగా నచ్చింది అన్నారు. సో ఎడ్యుకేట్ చేయాలి అవును. ఎవరైతే టీనేజర్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ. అసలు పాయింట్ ఏంటి, మీకు ఏం నచ్చింది? లైక్ ఏం ఎడ్యుకేట్ చేయాలి? అది అంటే ఈ పిక్చర్లో టీనేజ్ లవ్ అని చెప్పి మనం చాలా వీడియోలు చేసాం గతంలో. టీనేజ్లో లవ్ చేయొచ్చా చేయకూడదా, అసలు టీనేజ్లో కలిగే ఫీలింగ్ లవ్వా కాదా, అసలు మనం దానికి అర్హత ఉందా లేదా, మన లైఫ్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, మన ఎడ్యుకేషన్ ఏంటి, ఇవన్నీ తెలియవు ఆ ఏజ్లో, తెలియచేయాలి. ఇప్పుడు ఈ కోర్టు మూవీలో ఇవన్నీ తెలియకే కదా వాళ్ళు చేశారు. ఆ అమ్మాయి 17.5 years గర్ల్, తను అబ్బాయిని ఎలా రెచ్చగొట్టిందో మన సినిమా అంతా చూసాం. ఇప్పుడు అమ్మాయిలు కొంచెం తొందరగా మెంటల్లీ మెచ్యూర్డ్ ఉంటారు, కొంచెం ముదురుగా ఆలోచించగలుగుతారు, కొంచెం ఎక్కువగా ఆలోచించగలుగుతారు. అబ్బాయిలు కొంచెం అమాయకంగా ఉంటారు, అంటే ఒక 5 years వెనకుంటారు వాళ్ళు. 5 years ముందుకు అమ్మాయి ఆలోచించే శక్తి వాళ్ళకు ఉంటుంది. అయినప్పుడు ఆ అమ్మాయి తను ఏం చేస్తుందో తనకు తెలుసు. అంటే వయసుకు మించిన ఫీలింగ్స్, వయసుకు మించిన అభిప్రాయాలు, వయసుకు మించిన బిహేవియర్ అందులో చూపించాడు. ఒక అబ్బాయిని ఎలా రెచ్చగొట్టి ఆ అబ్బాయికి అసలు ఏమీ తెలియని అబ్బాయిని ఎలా లాగిందో బాగా చూపించారు. అప్పుడు ఈ అమ్మాయికి అన్నీ తెలుసు అనుకుందాం, ఆ అబ్బాయికి తెలియకపోవచ్చు కదా. ఒకవేళ ఆ అబ్బాయికి తెలుసు అనుకుందాం, ఈ అమ్మాయికి తెలియకపోవచ్చుగా. అలాంటప్పుడు వీళ్ళకి ఒక అవేర్నెస్, ఒక నాలెడ్జ్ కలిగించాలి అని అంటే సబ్జెక్ట్ కాకపోయినా ఒక లెసన్, వన్ ఆఫ్ ద లెసన్స్గా ఒకటి బేసిక్స్ తోటి ఇలాంటి లెసన్స్ రావాలి. చట్టం గురించి, న్యాయం, చట్టం, ఒక మెడికల్ గురించి ఇలాంటివి లెసన్స్ రావాలి. యాక్ట్స్ గురించి తెలియచేయాలి వాళ్ళకి. ఎందుకనంటే మోసపోయిన అమ్మాయిలు ఉన్నారు, మోసపోయిన అబ్బాయిలు ఉన్నారు. ఈ పని చేస్తే నేను ఎందులో ఇరుక్కుంటాను, ఇది ఎటువంటి నేరం, ఈ నేరానికి ఏం శిక్షలు ఉంటాయి. ఇప్పుడు కోర్టు మూవీలో పోక్సో చట్టం చూపించాడు. అది ఎంత భయంకరమైన చట్టం అంటే ఇంకా దానికి ఏమి ఆప్షన్స్ ఉండవు, దానికి ఎండ్ ఏం లేదు, ఇంకా అంతే, లైఫ్ ముగిసిపోవడమే. ఇంకా దానికి బెయిలు లేకపోతే శిక్ష తగ్గించడాలు ఇలాంటివి కూడా ఉండని కఠినమైనటువంటి చట్టము వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుని ఆ పిల్లవాడి మీద పెడతారు. చేయని తప్పుకి పెట్టారు అని అంటే అందులో ఒక సీన్ చూపిస్తారు. కోర్టులో ఆ అబ్బాయి మీద నిరూపించబడిన ఆరోపణలన్నీ కూడా చదువుతున్నప్పుడు ఒక్కొక్క ఆరోపణకి ఆ అబ్బాయి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు, భయపడిపోతూ ఉంటాడు, దిక్కుతోచని విధంగా అటు ఇటు చూస్తూ ఉంటాడు అందరి వైపు. అంటే ఏమీ తెలియని తనం అనమాట. అదే కానీ ఒక చట్టం గురించి కానీ ఏదైనా ఒక తెలుసుకున్న నాలెడ్జ్ ఉంటే ఎవరు ఆ తప్పు చేయకుండా ఉంటారు. ఇప్పుడు పోక్సో చట్టం పెట్టారు అని అంటే మామూలు చిన్న చిన్న ఏమంటారు కంప్లైంట్స్ కాదు, అబ్బాయి మీద పెట్టిన సెక్షన్స్, అనేకమైన సెక్షన్స్ పెట్టారు. పోక్సో చట్టం కూడా పెట్టారు. మరి ఆ అబ్బాయి గిలగిలగిల్లు ఆడిపోవాలిగా. ఇప్పుడు ఎన్నిసార్లు ఆ అబ్బాయికి బెయిల్ ఇవ్వకుండా చేశారంటే రిజెక్ట్ అని చెప్పి, అంటే అన్నిసార్లు అన్ని వాయిదాలకు వెళ్తే అబ్బాయి అన్ని వాయిదాలకి కూడా బెయిల్ కోసం అనమాట, ఆ బెయిల్ అనేది మంజూరు చేయరు. ఆ అబ్బాయి భయపడిపోతాడు. అప్పుడు తను ఏం తప్పు చేశాడో తెలుస్తుంది జనరల్గా, అంటే సినిమా కాకపోయినా బయట అయినా తెలిసినప్పుడు అందులోంచి ఎలా బయటపడాలి, అసలు నేను ఏం చేశానని ఇవన్నీ, అంటే నేను చేసిన దీనికి ఇన్ని సెక్షన్లో ఇంత కఠినమైన శిక్షలు ఉంటాయా అనేది అబ్బాయికి అర్థమైనప్పుడు ఎంత అల్లాడిపోతాడో కదా. అదంతా జరగకుండా ఉండాలంటే మినిమం నాలెడ్జ్ స్కూల్ లెవెల్ నుంచి కూడా పిల్లలకి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా బేసిక్స్ అనేవి నేర్పించాలి. ఇదిగో ఈ తప్పు చేస్తే ఇలాంటి సెక్షన్స్ ఉంటాయి ఈ చట్టం కింద, మీరు ఇలా చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఒక అమ్మాయిని అబ్బాయి కానీ, అబ్బాయిని అమ్మాయి కానీ వేధించడం కానీ, ఇలా చేయటం కానీ, మూవీలో చూపించినట్టుగా జరగటం కానీ, ఒకవేళ మూవీలో అసలు ఏం జరగకుండానే పోక్సో చట్టం పెట్టారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఒక పెద్ద మనిషి ఉంటాడు, ఆయన ఏంటి ఏ ఉద్దేశంతో చేస్తాడో ఆధిపత్యం చేస్తుంటాడు ఫ్యామిలీ మీద సంబంధం లేకుండా. అంటే ఆ ఇంటి అల్లుడు అల్లుడిలాగా వచ్చి పోడు, ఆ ఇంటి మీద ఆధిపత్యం తీసుకుంటాడు. పిల్లల్ని అజమాయిషి చేయటము, వదిలించటము, తిట్టడం, కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అతని ఈగో సాటిస్ఫై అవ్వడం కోసం, అతని పరువు మర్యాదలు కాపాడుకోవడం కోసం అన్నెసరీగా ఈ అబ్బాయి మీద ఆ చట్టం పెడతాడు. ఎందుకంటే అతని గొప్పదనం పెరగటం కోసం, నలుగురిలో అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరగటం కోసం, అమ్మో పలానా ఆయన అన్నీ భయపడాలని చెప్పి అతని ఇలా చేస్తాడు. కారణం ఏదైనప్పటికీ కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ చట్టాన్ని తెలుసుకుని ఉండటం, సెక్షన్లు తెలుసుకుని ఉండటం అనేది చాలా అవసరం, ముఖ్యంగా పిల్లలు. ఇప్పుడు అనేకమైన విషయాలు జరుగుతున్నాయి కదా బయట. ఒక ఆడపిల్లని బయటకు తీసుకెళ్ళి రేపులు చేస్తున్నారు,
లేకపోతే తెలిసి తెలియని పిల్లల్ని తీసుకెళ్ళి ఆ డ్రగ్స్ ఇక్కడి నుంచి అక్కడికి ఇవ్వమని కానీ, తెలిసి తెలియక ఏదైనా ఒక చిన్న పేపర్ ఇక్కడి నుంచి అక్కడికి ఇచ్చిరా అంటే కానీ ఏం చేస్తే ఏం జరుగుతుందో అనే భయం అనేది పిల్లలకు తెలియదు. ఆ తెలియచెప్పడం కోసం కొన్ని యాక్ట్స్ తీసుకొని వాళ్ళకి ఒక లెసన్స్లో యాడ్ చేసి వాళ్ళకి నాలెడ్జ్ని ఎడ్యుకేట్ చేయాలనేది నాకు అనిపించింది. ఆ మూవీలో కూడా ఈ విషయాన్ని మెసేజ్ ఇచ్చారు. కాబట్టి ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ మూవీ చూడాలి, చూసి అలాంటి మార్పులు చేస్తే ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు మొగ్గలోనే వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారు కదా, వాళ్ళు సేవ్ అవుతారు. అలా వాళ్ళు ఆ నాలెడ్జ్ని పెంచుకుంటూ చదువుకున్నట్టయితే మంచి పౌరులుగా నిలబడగలరు. సో ఇప్పుడు నెక్స్ట్ చాలా వరకు ప్రజెంట్ జనరేషన్లో రిలేషన్షిప్స్ అనేవి చాలా ఏమంటారు అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి. అసలు ఎందుకు అవుతున్నాయి, ఏంటి జెన్జీ కిడ్స్ అంటున్నారు, లేకపోతే కొంచెం ఒక మోడర్న్ థాట్స్ వల్ల, లేకపోతే ఇప్పుడున్న సొసైటీ కొంచెం చెడగొడుతుంది అంటున్నారు. నిజంగానే రిలేషన్షిప్స్కి వాల్యూ ఉందా ఇప్పుడున్న సమాజంలో? వాల్యూస్ ఎప్పుడు ఉంటాయి, పాటించరు. ఇప్పుడు వాల్యూస్ గురించి తెలియాలి ఫస్ట్. తెలిసినప్పుడు కదా వాల్యూ పాటించగలుగుతారు. వాల్యూస్ అనేవి ఎప్పుడూ ఉంటాయి, వీళ్ళు పాటించరు. ఇప్పుడు జెన్జీ అవనివ్వండి, ఆల్ఫా అవనివ్వండి, ఎవరన్నా కానివ్వండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీటా, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి తెలియచెప్పాలి. వాళ్ళకేంటి అవసరం ఉండకపోవచ్చు నెక్స్ట్ కొన్ని విషయాలు, కానీ కొన్ని చాలా అవసరం. చట్టం అనేది ఎప్పుడు కూడా ఎన్ని అమెండ్మెంట్స్ జరిగినప్పటికీ కూడా, కొత్త చట్టాలు వచ్చినా పాత చట్టాలని కొంచెం సవరించినా ఏం చేసినా చట్టం అనేది ఎప్పటికీ ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళు కూడా అన్నీ తెలుసుకోవాలి. ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం వాళ్ళకి ఏమేమైతే కావాలో అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటి వాల్యూస్ అప్పుడే కదా. ఇప్పుడు వెనక రోజుల్లో ఉన్న వాల్యూస్ వెనక, ఇప్పుడున్నవి ఇప్పుడే, నెక్స్ట్ ఉండవలసినవి నెక్స్ట్ ఉండవలసిందే. ఇప్పుడు రిలేషన్స్కి వాల్యూ అని అంటే సరే, ఇలా జనరేషన్స్ మారిపోతున్నాయి, మెంటాలిటీస్ మారిపోతున్నాయి అని అన్నప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళు ఏం చేయాలి, దాన్ని కాపాడాలా లేదా? ఉన్న జనరేషన్ అంటే వాళ్ళకంటే ముందు జనరేషన్ కొంచెం పెద్దవాళ్లే కదా, వాళ్ళకి నేర్పించడము, పాటించడము, తెలియజేయటం లాంటివి చేయాలి. చేయట్లేదు. ఎందుకు అనంటే కొంతమంది మోడర్న్ ఇదే బాగుంది, ఇలా ఉండటమే బాగుంది అని చెప్పి చాలా అంటే చాలా అడ్వాన్స్గా ఉంటున్నాము అని చెప్పి అనుకుంటుంటారు. పాత తరం వాళ్ళు కూడా కొత్తవి నేర్చుకుని చాలా అంటే చాలా ఎలా చెప్పాలి, ఒక 70 years వాళ్ళని తీసుకుంటే ఇప్పుడు 25 years ఏజ్ ఉన్న వాళ్ళతోటి పోటీ పడుతున్నారు. వీళ్ళతో సమానంగా అంటే వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు. చెప్పేటప్పుడు మాటలు చెప్తున్నారు, మంచి మాటలే. బిహేవ్ వచ్చేటప్పటికి ఆ బాడీ లాంగ్వేజెస్, మాటలు, యాక్షన్స్ అన్నీ మారిపోతున్నాయి. మరి ఇంకా వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి నచ్చుతున్నాయి, వాళ్ళు ఇలా ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళు చెప్పరు. ఒక్కటి కాదు, ఇలా ఎన్నో ఉంటాయన్నమాట. అవన్నీ సక్రమంగా వాళ్ళు పాటిస్తూ వీళ్ళకి చెప్పగలిగినప్పుడు కొంతలో కొంత వాల్యూస్ అనేవి ఉంటాయి. అయితే నేను ఇందాక చెప్పాను, ఏ కాలానికి తగ్గవి ఆ కాలంలో ఉంటాయి. అట్లీస్ట్ అవన్నీ పాటించుకుంటే బాగుంటుంది.